హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ప్లే స్టోర్కి వెళ్ళి గోవిద్య అనేటటువంటి యాప్ అవైలబుల్లో ఉంది. ఎవరెవరైతే బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి ప్లే స్టోర్లో గోవిద్య అనేటటువంటి యాప్లో ఒకసారి చెక్ చేయండి. సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా సో ఈరోజు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ మీద ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడం చూద్దాం. ఓకేనా? సో 1 by 1 నేర్చుకుందాము. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో ఎటువంటి బెస్ట్ టెక్నిక్ మనం అప్లై చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుందో 1 by 1 క్వశ్చన్ మనం సాల్వ్ చేయడం ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ద సర్కిల్ రిప్రజెంట్స్ డాక్టర్స్ అన్నారు. ఓకేనా? సర్కిల్ రిప్రజెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారండి, సర్కిల్ దగ్గర ఇది డాక్టర్స్ అని మనకు మెన్షన్ చేశారు. ఓకేనా? దాని తర్వాత ఏమన్నారు, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ యాక్టర్స్ అన్నారు. ఓకేనా? ట్రయాంగిల్ రిప్రజెంట్స్ యాక్టర్స్ అన్నారు. కరెక్టా? సో మరి ఇక్కడ డయాగ్రామ్ దగ్గర వాళ్ళు రిప్రజెంట్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకొకసారి చూడండి. నెక్స్ట్ ఏమన్నారు, ఓకేనా, పెంటగాన్ రిప్రజెంట్స్ జెంటిల్మెన్. పెంటగాన్ మీన్స్ 5 సైడ్స్ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏమంటారంటే పెంటగాన్ రిప్రజెంట్ చేస్తాం. అవునా? పెంటగాన్ రిప్రజెంట్స్ జెంటిల్మెన్ అన్నారు. కరెక్టా? సో వాళ్ళు ఇక్కడ డయాగ్రామేటిక్ గా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం సైడ్ లో నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓకేనా డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వలేదు అన్నట్లయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి సైడ్ లో. ఓకేనా? సో దట్ మీన్స్ ఏంటి, ట్రయాంగిల్ మీన్స్ యాక్టర్స్ అని చెప్పి, ఓకేనా, సర్కిల్ రిప్రజెంట్స్ ఓకేనా డాక్టర్స్ అని చెప్పి మనం మెన్షన్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ సింబల్స్ రిప్రజెంట్స్ దోస్ జెంటిల్మెన్ హూ ఆర్ యాక్టర్స్ అని అడగడం జరిగింది. ఓకేనా? వాళ్ళు ఏమన్నారు, సర్కిల్ రిప్రజెంట్స్ డాక్టర్స్ అంటున్నారు, పెంటగాన్ రిప్రజెంట్స్ జెంటిల్మెన్, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ యాక్టర్స్ అంటున్నారు. మరి క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూడండి. ఓకేనా? జెంటిల్మెన్ ఏమంటున్నారు, ఓకేనా, సింబల్స్ రిప్రజెంట్స్ దోస్ జెంటిల్మెన్ హూ ఆర్ యాక్టర్స్ అంటున్నారు. అంటే జెంటిల్మెన్ అయి ఉండాలి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్స్ జెంటిల్మెన్ హూ ఆర్ యాక్టర్స్ అయి ఉండాలి అంటున్నారు. అవునా? యాక్టర్స్ అయిండ్ అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జెంటిల్మెన్ తో పాటు యాక్టర్స్ గా ఉన్నటువంటి కాంబినేషన్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? జెంటిల్మెన్ అంటే జస్ట్ ఇదండి. కరెక్టా? జెంటిల్మెన్ డయాగ్రామ్ జస్ట్ ఇది. కరెక్ట్. ఓకేనా? దాని తర్వాత ఏమన్నారు, యాక్టర్స్ అన్నారు. ఓకేనా? యాక్టర్స్ అంటే డయాగ్రామ్ ఏంటి, ఇదే కదా, యాక్టర్స్ డయాగ్రామ్ ఇది. సో ఈ రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి సింబల్స్ లేదా కామన్ గా ఉన్నటువంటి లెటర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో కామన్ గా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, పవర్ సింబల్ ఒకటి, స్టార్ సింబల్ ఒకటి. కరెక్టా? సో ఇవి రెండు మాత్రమే కామన్ గా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే జెంటిల్మెన్ అండ్ యాక్టర్స్, జెంటిల్మెన్ అండ్ యాక్టర్స్. ఓకేనా? జెంటిల్మెన్ అండ్ యాక్టర్స్ లో కామన్ గా ఉన్నటువంటి సింబల్ ఇది మాత్రమే. అవునా కాదా? ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. జస్ట్ ఈ సింబల్స్ మాత్రమే. ఓకేనా? సో స్టార్ అండ్ పవర్ సింబల్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ ఏలో ప్రొవైడ్ చేస్తారు. క్లియర్? సో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడిగారో అది మాత్రం మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వాళ్ళు ఏం అడిగారు, జెంటిల్మెన్ హూ ఆర్ యాక్టర్స్ అన్నారు. అంటే జెంటిల్మెన్ యాక్టర్స్ కి కామన్ గా ఉన్నటువంటి వాల్యూస్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది మనం ఆన్సర్కి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి. స్టడీ ద గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్ అన్నారు. ఓకేనా? వాళ్ళే ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంట్ చేశారు కాబట్టి మనం సైడ్ లో స్టూడెంట్ అంటే రెక్టాంగిల్ అంటే స్టూడెంట్, ఓకేనా, ట్రయాంగిల్ అంటే మ్యూజిషియన్ అని మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ప్రొవైడ్ చేయనట్లయితే మనం సైడ్ లో రిప్రజెంట్ నోట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, రెక్టాంగిల్ ఏమో స్టూడెంట్స్ అంటున్నారు, ట్రయాంగిల్ ఏమో మ్యూజిషియన్ అంటున్నారు, మ్యూజిక్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడేమో స్క్వేర్ టైప్ ఏమంటున్నారు, ప్లేయర్ అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఏరియా రిప్రజెంట్స్ ది స్టూడెంట్స్ హూ ఆర్ మ్యూజిషియన్స్ బట్ నాట్ ప్లేయర్స్ అంటున్నారు. ఈ నాట్ వచ్చినప్పుడు కొంచెం హుషారుగా ఉండాలండి. ఓకేనా? నాట్ ప్లేయర్స్ అంటున్నారు. ఓకేనా? నాట్ ప్లేయర్స్, ప్లేయర్స్ అయి ఉండకూడదు అంటున్నారు. ఓకేనా? స్టూడెంట్స్ మ్యూజిషియన్స్ అయి ఉండొచ్చు, కాకపోతే ప్లేయర్స్ కాకూడదు అంటున్నారు. సో ప్లేయర్స్ కాకూడదు అన్నారు కాబట్టి ప్లేయర్స్ మొత్తం ఒక ఎరేస్ చేసేద్దాం. ఓకేనా? ప్లేయర్స్ అంటే ఏంటి, ఈ స్క్వేర్ టైప్ కదా. సో స్క్వేర్ టైప్ లో ఉన్నటువంటిది టోటల్ ఓకేనా ఎరాడికేట్ చేయాలి, ఓకేనా, ఎలిమినేట్ చేయాలి. ఇదన్నీ మనకు అవసరం లేదండి. ఓకేనా? వాళ్ళు ఏమన్నారు, కరెక్ట్ గా ఆ స్క్వేర్ బాక్స్ మాత్రము మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు, దాన్ని మాత్రం మనం ఎలిమినేట్ చేసేద్దాము. ఓకేనా? అది మనకు అవసరం లేదు. క్లియర్? సో ఎందుకు నాట్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి ప్లేయర్స్ లో ఉన్నటువంటి స్క్వేర్ కదా, ఆ స్క్వేర్ ని మొత్తం మనం ఎలిమినేట్ చేసాము. సో ఇది బెస్ట్ టెక్నిక్ అండి. ఓకేనా? అయితే మరి ఇప్పుడు ఏమంటున్నారు, స్టూడెంట్స్ అండ్ మ్యూజిషియన్స్, ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. అవునా? సో దేన్ని ఎలిమినేట్ చేయాలి, నాట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో దాన్ని మనం ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంక రిమైనింగ్ ఏంటంటే విచ్ ఏరియా రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ మ్యూజిషియన్స్ అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్స్ ఏమో ఇది, మ్యూజిషియన్స్ ఏమో ఓకేనా ట్రయాంగిల్. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నటువంటిది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ కామన్ గా ఉండడం జరిగింది. అవునా? సో అవర్ ఆన్సర్ ఇస్ క్యూ. క్యూ ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ డి లో ఉండడం జరిగింది.
క్లియర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ ఏరియా రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ మ్యూజిషియన్స్ అన్నారు. ఓకేనా, క్యూ. బట్ ఓకేనా నాట్ ప్లేయర్స్ అన్నారు. ఓకేనా, నాట్ ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ మొత్తం ఎరాడికేట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, తీసేయాలి. ఓకేనా, దాంతో మనకు సంబంధం లేదు. సో అది రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ స్టూడెంట్ కి మ్యూజిషియన్స్ కి కామన్ గా ఉన్నటువంటిది ఒక ఏదైతే ఆల్ఫాబెట్ కావచ్చు, సింబల్స్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేశారో అది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ సర్కిల్ రిప్రజెంట్స్ బాక్సర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకేనా, సర్కిల్ దగ్గర ఇక్కడ బాక్సర్స్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. కరెక్టా? సో కాబట్టి మనం సైడ్ లోనే తీసుకుందాం, లేదా డైరెక్ట్ గా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి డయాగ్రామ్ దగ్గర కూడా మనం తీసుకుందాం. ఎగ్జామ్ హాల్లో మనకి రఫ్ షీట్లు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో రఫ్ షీట్లలో మనం సైడ్ లో రాసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ దగ్గర మనం రాసుకోవడానికి కుదరదు, అక్కడ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి. సో కాబట్టి మనం ఆ మెథడ్ ప్రకారం మనం ఒకసారి కూడా సాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకేనా, ఎలా సాల్వ్ చేయాలి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఒకసారి చూద్దాం. ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, సర్కిల్ కదా, సో సర్కిల్ సింబల్. ఓకేనా, సర్కిల్ రిప్రజెంట్స్ ఏమన్నారండి, సర్కిల్ రిప్రజెంట్స్ బాక్సర్స్. సో బాక్సర్స్. ఓకేనా, నెక్స్ట్ స్క్వేర్ రిప్రజెంట్స్ ఫిలాసఫర్స్. స్క్వేర్ రిప్రజెంట్స్ ఫిలాసఫర్స్. ఓకే, నెక్స్ట్ ఆరో రిప్రజెంట్స్ ఆరో సింబల్ అండి. ఓకేనా, ఆరో సింబల్ రిప్రజెంట్స్ వాట్, బిజినెస్ ఉమెన్, బిడబ్ల్యూ ఉమెన్. ఓకేనా, ఉమెన్స్ అనుకుందాం, బిజినెస్ ఉమెన్. ఓకే, ఇలా సైడ్ లో మనం రిప్రజెంట్ చేసుకో, తర్వాత క్వశ్చన్ మనం చదువుదాం. ఓకేనా, ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ రిప్రజెంట్స్ బాక్సర్స్, బాగా అబ్జర్వ్ చేయాలి, బాక్సర్స్ హూ ఆర్ నాట్ మెన్. హూ ఆర్ నాట్ మెన్. నాట్ మెన్ అంటే మీనింగ్ ఏంటి, మెన్స్ అయ్యండి కూడదు. దట్ మీన్స్ ఉమెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అవునా, సో మెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు అంటున్నాడు. మెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు అంటే ఏంటి, ఉమెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి, ఏరో మార్క్ మీన్స్ ఉమెన్సే కదా. ఓకేనా, ఏం ఉమెన్స్ అంటే బిజినెస్ ఉమెన్స్ అని ప్రొవైడ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ ఒకసారి వాళ్ళు ఫిలాసఫర్స్ గురించి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఫిలాసఫర్స్ గురించి అసలు టాపిక్ రాలేదు. అవునా, వాళ్ళు ఏమంటున్నారు, విచ్ ఫాలోయింగ్ లెటర్స్ రిప్రజెంట్స్ బాక్సర్స్ హూ ఆర్ ఉమెన్స్ అని తీసుకోవచ్చు. హూ ఆర్ నాట్ మెన్ మీన్స్ హూ ఆర్ ఉమెన్స్ అని మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే మీనింగ్ ఏంటి, బాక్సర్స్ అంటే ఫస్ట్ వన్ సర్కిల్లో ఉండాలి. నెక్స్ట్ బాక్సర్స్ తర్వాత ఉమెన్ కదా, ఉమెన్ అంటే థర్డ్ వన్. సో అంటే ఏరో మార్క్ అండ్ సర్కిల్ ఈ రెండిట్లో సో కామన్ గా ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఏరో మార్క్ అండ్ సర్కిల్. ఓకేనా, ఇక్కడ మనకి దీంతో ఇక్కడ మనకి సంబంధం లేదు. ఓకేనా, స్క్వేర్ గురించి వాళ్ళు ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏరో మార్క్ అండ్ సర్కిల్లో కామన్ గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఎన్ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఓకేనా రెండు జామెట్రికల్ రిప్రజెంటేషన్స్ లో కామన్ గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, డైమండ్ సింబల్ క్లర్క్స్ అంటున్నారు. ఓకేనా, ఇదేంటి ట్రయాంగిల్ చూసినట్లయితే స్టూడెంట్స్. ఓకేనా, హెగ్జాగాన్ అంటే 6 వైపులు ఉన్నటువంటి లైన్స్ కలిగినటువంటి జామెట్రికల్ ఫిగర్ ని ఏమంటారంటే హెగ్జాగాన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్స్ అంటున్నారు. ఓకేనా, సర్కిల్ ఏమంటున్నారు, టీచర్స్ అంటున్నారు. అవునా, సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కాబట్టి మనం సైడ్ లో మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ ద సర్కిల్ రిప్రజెంట్స్ అన్ని ప్రొవైడ్ చేశారండి. ఓకేనా, దాన్ని ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ లో ఇచ్చారు కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు. సో డైరెక్ట్ గా ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద ఫిగర్ సెలెక్ట్ ద రీజియన్ దట్ రిప్రజెంట్స్ పర్సన్స్ హూ ఆర్ ఓన్లీ టీచర్స్ అయి ఉండాలి అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ అంటే ఓన్లీ టీచర్స్ మాత్రమే అయి ఉండాలి. ఓకేనా, టీచర్స్ మాత్రమే అయి ఉండాలి. సో టీచర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నారు. కరెక్టా. సో టీచర్స్ లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏంటి, సి కమా బి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ టీచర్స్ మాత్రమే అయి ఉండాలి అంటున్నారు. ఇక్కడ బి అనేటటువంటి ఆల్ఫాబెట్ మనం చూసినట్లయితే అది స్టూడెంట్స్ అనేటటువంటి భాగంలో కూడా ఇంక్లూడ్ అయిందా లేదా, సో దాంట్లో కూడా ఇమిడి ఉంది కాబట్టి. అవునా, ఈ బి అనేటటువంటి ఆల్ఫాబెట్ ఓకేనా టీచర్స్ తోనే ఉంది. సో స్టూడెంట్స్ ఓకేనా స్టూడెంట్స్ తోనే యాక్టివేటెడ్ గా ఉంది. సో అంటే క్లియర్ ఏంటి, సో బి అనేది ఇక్కడ మనం తీసుకోవడానికి పాసిబుల్ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ టీచర్ మాత్రమే అయి ఉండాలి అంటున్నారు. అంటే బి అనేది మనం ఎలిమినేట్ చేయాలి. సో సి అనేటటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి కాదండి. ఓకేనా, సి అనేటటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. అటువంటి ఆల్ఫాబెట్ ఏ ఆప్షన్ లో ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో సి అనేటటువంటి ఆల్ఫాబెట్ ఆప్షన్ బి లో ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ద సర్కిల్ రిప్రజెంట్స్. ఇక్కడ చెప్పారు చూడండి, ఇక్కడ సర్కిల్ దగ్గర మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఏదేదనేసి. అవునా, సో సైడ్ లో రాసుకోండి సర్కిల్ రిప్రజెంట్స్. ఓకేనా, సర్కిల్ సింబల్ రాసుకుందాం. ఓకేనా, సర్కిల్ రిప్రజెంట్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఎడ్యుకేటెడ్. ఓకేనా, దాని తర్వాత ట్రయాంగిల్ రిప్రజెంట్స్ అర్బన్ పర్సన్స్. అర్బన్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, స్క్వేర్ రిప్రజెంట్స్ లెబోరియస్ పర్సన్స్.
సో ల్యాబ్ అని రాసుకుంటాను, ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నారు, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ హానెస్ట్ పర్సన్స్ అంట, ఓకేనా, హానెస్ట్ పర్సన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏం అడిగారు చూద్దాం. విచ్ రీజియన్ రిప్రజెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వర్డ్ చూద్దాం. అన్ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేటెడ్ అయ్యిండకూడదు అంటే ఎడ్యుకేటెడ్ అయినటువంటిది ఏంటి? ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? సర్కిల్ కదా, కానీ వాళ్ళు ఏమన్నారు, అన్ఎడ్యుకేటెడ్ అన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యిండకూడదు, అంతే కదా. సో ఎడ్యుకేటెడ్ అయ్యిండకూడదు అంటే ఎడ్యుకేటెడ్ మనం ఎలిమినేట్ చేయాలి, అంటే సర్కిల్లో ఉన్నటువంటి మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, అవునా. సర్కిల్ మాత్రం పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, అన్ఎడ్యుకేటెడ్ అన్నారు, మరి ఎడ్యుకేటెడ్ ఎందుకు? సో మనము సర్కిల్ మొత్తం ఎలిమినేట్ చేసాము, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నారు, హానెస్ట్ అన్నారు. సో హానెస్ట్ మీన్స్ ఇక్కడ సర్కిల్ ఎలిమినేట్ చేసాము. ఇక్కడ ఏమన్నారు, హానెస్ట్ మీన్స్ రెక్టాంగిల్, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నారు, హానెస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు చెక్ చేయండి. లెబోరియస్ పర్సన్స్ అంటే ల్యాబ్ కూడా తీసుకోవాలంటున్నారు, ల్యాబ్ కూడా తీసుకోవాలి. హూ ఆర్ నాట్ అర్బన్ అన్నారు. ఇందాక చెప్పాను కదా, నాట్ అన్నా కానీ ఎరాడికేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో నాట్ అర్బన్ అన్నారు, ఓకేనా. నాట్ అర్బన్ అంటే అర్బన్ మనకు అవసరం లేదు. సో అర్బన్ కూడా మనం ఇక్కడ తీసేయాలి. అంటే ఏంటి? సో ట్రయాంగిల్ కూడా మనం తీసేయడం జరుగుతుంది. ట్రయాంగిల్ కూడా మనకు అవసరం లేదు, ఓకేనా. ట్రయాంగిల్ కూడా తీసేయండి. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా దాన్ని మాత్రం మనం ఎలిమినేట్ చేస్తే సో మరి మిగిలిపోయినటువంటి ఆల్ఫాబెట్ ఏంటి? ఓన్లీ డి మాత్రం మిగలడం జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డి అనేటటువంటిది ఓన్లీ ఓకేనా రెక్టాంగిల్లో ఉండడం జరిగింది, ఓకేనా. క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్క్వేర్లో ఉండడం జరిగింది. ఈ రెండింటిలో కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది, అవునా. అందుకే ఈ రెండు మాత్రం టిక్ మార్క్స్ పడినాయి, అవునా. సో అంటే ఆప్షన్ ఓకేనా ఆల్ఫాబెట్ డి అనేది మన ఆన్సర్. ఆ డి అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది, ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో ఏదైతే అన్ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్ అయ్యిండకూడదు, సో కాబట్టి ఎలిమినేట్ చేశానండి సర్కిల్ని. దాని తర్వాత నాట్ అర్బన్ అన్నారు, సో కాబట్టి అర్బన్ అయ్యిండకూడదు, సో అర్బన్ కూడా మనం ఎలిమినేట్ చేయడం జరిగింది, క్లియర్. సో మరి మిగిలిపోయినటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హుషారుగా ఉండాలండి, ఈ ఒక పాయింట్ మళ్ళీ నేను చెప్తాను. సో ఇక్కడ డి రావడం జరిగింది, వెంటనే డి క్లిక్ చేస్తారు. డి కాదు, డి అన్నటువంటి ఆల్ఫాబెట్ ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్ మనం తీసుకోవాలి. ఆప్షన్ ఏలో ప్రొవైడ్ చేశారు డి, కరెక్టా. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ మీన్స్ ఓకేనా బిగ్ క్లవర్ ప్యారెట్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వర్డింగ్స్ ఏంటి? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ఓకేనా బిగ్ అంటున్నారు, బిగ్ క్లవర్ నెక్స్ట్ ఏమన్నారండి ప్యారెట్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ అంటే ఏమేమి ప్రొవైడ్ చేశారు? బిగ్ ప్రొవైడ్ చేశారు, బిగ్ అంటే రెక్టాంగిల్ సింబల్ ప్రొవైడ్ చేశారు, అవునా. ప్యారెట్ ఉంది కదా, ప్యారెట్ ఉంది, క్లవర్ ఉంది. సో క్లవర్ మీన్స్ ట్రయాంగిల్, ప్యారెట్ మీన్స్ స్క్వేర్, అవునా. ప్యారెట్ మీన్స్ స్క్వేర్. ఇక్కడ వరకు అయితే క్లియర్. తర్వాత ఏమన్నారు? సర్కిల్ గురించి వాళ్ళు ఏ విషయం మనకి ఓకేనా మెన్షన్ చేయలేదండి. అంటే క్లియర్గా సర్కిల్తో ఇక్కడ మనకు సంబంధం లేదు, అవునా. వాళ్ళు ఏమంటున్నారు? జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ప్యారెట్, బిగ్, క్లవర్ ఈ మూడిట్లో కామన్గా ఉన్నటువంటిది తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు సర్కిల్తో అవసరం లేదు కదా, సో సర్కిల్తో అవసరం లేదు. సో ఓకేనా, అట్ ప్రజెంట్ అయితే అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ చూడండి, మూడిట్లోనూ కామన్గా ఉండాలి. ఏది? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఈ మూడిట్లో కామన్గా ఉన్నటువంటిది, ఓకేనా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్ వచ్చేసి ఓకేనా ఓన్లీ ట్రయాంగిల్లో మాత్రం ఉంది, సో హెచ్ అవసరం లేదు. ఇక్కడ ఒకసారి జీ చూడండి, జీ వచ్చేసి ఓన్లీ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్లో మాత్రం ఉంది, సో జీ కూడా అవసరం లేదు. ఎందుకు? బికాస్ ఇక్కడ మనకి ఓకేనా రెక్టాంగిల్ కూడా రావాలి కాబట్టి. ఇక్కడ ఒకసారి బి అనేటటువంటి ఏ అవసరం లేదండి, ఏ ఓన్లీ స్క్వేర్లో మాత్రం ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏ కూడా మన ఆన్సర్ కాదు, అవునా. నెక్స్ట్ బి అనేటటువంటి ఆల్ఫాబెట్ చూస్తే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో మాత్రం ఉంది కానీ ట్రయాంగిల్లో లేదు, అవునా. సో కాబట్టి బి కూడా ఎలిమినేట్. ఇప్పుడు సిడిఈ ఈ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ రెక్టాంగిల్లో ఉండడం జరిగింది, సో ఈ కూడా ఎలిమినేట్, అవునా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ సి డి అనేటటువంటి ఆల్ఫాబెట్స్ ఒకసారి చూద్దాం. ఈ డిని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డి అనేటటువంటిది స్క్వేర్లో లేదు, ఓకేనా. ఓన్లీ ఓకేనా రెక్టాంగిల్, ట్రయాంగిల్లో మాత్రం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి డీని కూడా మనం ఎలిమినేట్ చేయడం జరిగింది, ఓకేనా. సో అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఈ మూడు జామెట్రికల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్స్లో కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా మనకు అబ్జర్వ్ చేసినట్లయితే సి అనేటటువంటి ఆల్ఫాబెట్ స్క్వేర్లో ఉండడం జరిగింది, రెక్టాంగిల్లో ఉండడం జరిగింది, ట్రయాంగిల్లో కూడా ఉండడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ సి కాదండి, సారీ, ఓకేనా. ఆల్ఫాబెట్ సి, ఓకేనా. ఆల్ఫాబెట్ సి అది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది, ఓకేనా. సో సి అనేటటువంటి ఆల్ఫాబెట్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ విచ్ లెటర్స్ రిప్రజెంట్స్ ఆల్ దోస్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ కబడ్డీ
అండ్ ఆల్సో 3 గేమ్స్ అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్. ఓకే, అండ్ ఆల్సో 3 గేమ్స్ అంటున్నారు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి డేటా ఏంటి? క్రికెట్ యాజ్ వెల్ యాజ్ కబడ్డీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్రికెట్ అంటే కబడ్డీ. ఓకేనా, క్రికెట్కి కబడ్డీకి కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్. ఇక్కడ ఒకసారి చూడండి, కబడ్డీ ఏమో ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, క్రికెట్, ఈ రెండింటికి కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ టీ. అవునా? దాని తర్వాత ఏమన్నారు? అండ్ ఆల్సో ఆల్ ద 3 గేమ్స్ అన్నారు. అన్ని 3 గేమ్స్కి ఆడేటటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు. అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఎస్ కదా. సో కాంబినేషన్ ఆఫ్ ఎస్ అండ్ టీ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, అంతే కదా. సో కాంబినేషన్ ఆఫ్ ఎస్ అండ్ టీ ఎక్కడండి? ఆప్షన్ బిలో ఉండడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు ద వెన్ డయాగ్రామ్. సో సేమ్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఏమంటున్నారు? స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ 3 స్పోర్ట్స్ అలాంగ్ విత్ ద క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ 3 స్పోర్ట్స్ అలాంగ్ విత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్తో కామన్గా ఉన్నటువంటి పర్సన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ 3 స్పోర్ట్స్. ఆల్ 3 స్పోర్ట్స్ అంటే ఎవరు? ఎస్ కదా. సో ఎస్ కమా. దాని తర్వాత ఏమన్నారు? క్రికెట్ అండ్ ఫుట్బాల్లో కామన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఓకేనా, ఇదేమో క్రికెట్, ఓకేనా, ఈ స్క్వేర్, ఇదేమో ఫుట్బాల్. సో కామన్గా ఉన్నటువంటిది ఎవరు? వి కదా. సో ఎస్ ప్లస్ వి, ఎస్ అండ్ వి కాంబినేషన్లో ఉన్నటువంటిది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూడండి, సేమ్ మోడల్ మీరు సాల్వ్ చేయండి. అకార్డింగ్ టు ద వెన్ డయాగ్రామ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే కబడ్డీ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. ఏంటి? కబడ్డీ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. ఓకేనా, ఇవి రెండిట్లో కామన్గా ఉన్నటువంటిది ఏంటి? ఇక్కడ చూడండి, కబడ్డీ అండ్ ఫుట్బాల్కి క్యూ అనేటటువంటి పర్సన్ కామన్గా ఉన్నారు. అవునా? నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ ద 3 గేమ్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ ద 3 గేమ్స్ మీన్స్ 3 గేమ్స్లోనూ కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ఎస్ అండ్ క్యూ, ఎస్ కమా క్యూ. ఓకేనా, ఎస్ అండ్ క్యూ అంటే ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ సిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? చూద్దామండి, ఇక్కడ ఏమన్నా యాజ్ పర్ ద గివన్ వెన్ డయాగ్రామ్. ఒక వెన్ డయాగ్రామ్ సంబంధించి విచ్ లెటర్ రిప్రజెంట్స్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్ బట్ నాట్ కబడ్డీ అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి, బట్ నాట్ కబడ్డీ. ఇది ఇంపార్టెంట్, బట్ నాట్ కబడ్డీ. సో కబడ్డీ కాకూడదు అంటున్నారు. అంటే ఏంటి? కబడ్డీని మొత్తం ఎలిమినేట్ చేయాల్సిందండి. ఓకేనా, ఎరాడికేట్ చేయండి, ఎరేస్ చేయండి, అది మనకు అవసరం లేదు. కబడ్డీని మొత్తం రిమూవ్ చేయాలి. ఓకేనా, కబడ్డీతో మనకు సంబంధమే లేదు. ఓకేనా, అది అవసరం లేదు. సో మిగిలింది ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. ఓకేనా, క్రికెట్కి ఫుట్బాల్కి కామన్గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ఏంటి? వి అనేటటువంటి ఆల్ఫాబెట్ కామన్గా ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నాట్ అని ప్రొవైడ్ చేసినప్పుడు అది మొత్తం ఎరాడికేట్ చేసేయాలి, అరెస్ట్ చేసేయచ్చు, తీసేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, సో తీసేసి చెక్ చేస్తే మనకి ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మనము సో రఫ్ షీట్స్లో కుదిరితే డయాగ్రామ్ ఫాస్ట్గా డ్రా చేసుకొని సాల్వ్ చేయండి, కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా, అదే బెస్ట్ టెక్నిక్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనం చూడగానే కూడా సాల్వ్ చేసేయచ్చు. అర్థం కావడం కోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇంకేం లేదు. ఓకేనా, ఒకసారి చూడండి, ద గివన్ ఫిగర్ ద సర్కిల్ డినోట్స్ డాన్సర్స్. ఇక్కడ మనకి సర్కిల్ దగ్గర డాన్సర్స్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. అవునా, సో సర్కిల్ మీన్స్ ఏంటంటే డాన్సర్స్, డాన్స్ అని రాసుకుందాం. ఓకేనా, దాని తర్వాత ఏమన్నారు? ట్రయాంగిల్ రిప్రజెంట్స్ యాక్టర్స్. సో ట్రయాంగిల్ రిప్రజెంట్స్ యాక్టర్స్. నెక్స్ట్ స్క్వేర్ రిప్రజెంట్స్ సింగర్స్. ఓకేనా, సింగర్స్. ఓకేనా, హూమ్ డస్ టీ రిప్రజెంట్. ఓకేనా, టీ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి, టీ అనేటటువంటి పర్సన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? టీ అనేటటువంటి ఆల్ఫాబెట్ దేని లోపల ఉందండి? ఓకేనా, సర్కిల్కి సంబంధించింది యాజ్ వెల్ యాజ్ ఓకేనా ఏంటండి స్క్వేర్కి సంబంధించింది. అవునా, సో స్క్వేర్కి సంబంధించింది, సర్కిల్కి సంబంధించింది. అవునా, సో అంటే ఇక్కడ ట్రయాంగిల్ లోపలైతే లేదు, ట్రయాంగిల్ లోపలైతే టీ అనేటటువంటి ఆల్ఫాబెట్ లేదు, కాబట్టి ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ మనకి సంబంధం లేదు. అవునా, సో యాక్టర్స్ అయితే అవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో ఒకసారి చూద్దాం. సో దోస్ డాన్సర్స్ హూ ఆర్ సింగర్స్ బట్ నాట్ యాక్టర్స్ అంటున్నారు. ఓకేనా, ఏమంటున్నారు? దోస్ డాన్సర్స్, వాళ్ళు ఎవరు? డాన్సర్స్. ఓకేనా, హూ ఆర్ సింగర్స్. ఓకేనా, బట్ నాట్ యాక్టర్స్ అంటున్నారు. యాక్టర్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు, వాళ్ళు డాన్సర్స్ యాజ్ వెల్ యాజ్ సింగర్స్ అంటున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. ఓకేనా, దోస్ డాన్సర్స్ హూ ఆర్ నాట్ యాక్టర్స్ అంటున్నారు. ఓకేనా, డాన్సర్సే కానీ యాక్టర్స్ కాదు అంటున్నారు, కానీ సింగర్స్ గురించి వాళ్ళు మెన్షన్ చేయలేదు. అవునా, కానీ వాళ్ళు సింగర్స్లో కూడా ఉండడం జరిగింది. సో సింగర్స్లో కూడా స్క్వేర్లో కూడా ఉండడం జరిగింది, కానీ వాళ్ళు ఇక్కడ సింగర్స్ గురించి మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ బి ఎలిమినేట్. ఓకేనా, దోస్ డాన్సర్స్ హూ ఆర్ బోత్ సింగర్స్ అండ్ యాక్టర్స్ అంటున్నారు, వాళ్ళు యాక్టర్స్లోనే లేదు. ఓకేనా, ట్రయాంగిల్ అనేటటువంటి సింబల్లోనే టీ అనేటటువంటి ఆల్ఫాబెట్ లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? యాక్టర్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉందంటున్నారు. సో రాంగే కదా, రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, డాన్సర్స్ హూ ఆర్ నాట్ సింగర్స్ అంటున్నారు. ఓకేనా, సింగర్స్లో ఉండడం జరిగింది కదా, స్క్వేర్లో ఉండడం జరిగింది, కానీ వాళ్ళు కాదు అంటున్నారు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
ఇన్ ద గివెన్ ఫిగర్ ద సర్కిల్ డినోట్స్ బాయ్స్. ఓకేనా, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు, చూద్దాం. సర్కిల్ డినోట్స్ బాయ్స్. జస్ట్ అలా రాసుకొని మనం చెక్ చేసుకొని వెరిఫై చేసి సాల్వ్ చేయడమే. ఓకేనా. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ అండి. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్. రెక్టాంగిల్ రిప్రజెంట్స్. ఓకేనా, రెక్టాంగిల్. ఓకేనా, రెక్టాంగిల్ రిప్రజెంట్స్. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ యూత్. ఓకే, అయితే దాన్ని ఎం రిప్రజెంట్స్ అంటున్నారు. ఎం. ఓకేనా, ఎం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా క్లియర్గా రెక్టాంగిల్ అయితే లేదు చూడు, ఎం అనేటటువంటి ఆల్ఫాబెట్ రెక్టాంగిల్ అయితే లేదు, రెక్టాంగిల్లో లేదు. అవునా, దేంట్లో ప్రొవైడ్ చేశారండి? ఓన్లీ ట్రయాంగిల్. రెక్టాంగిల్లో లేదు, యూత్లో లేదు. సో ఓకేనా, ట్రయాంగిల్లో ఉంది. అవునా, సో ట్రయాంగిల్ స్టూడెంట్స్లో ఉండడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ సర్కిల్లో కూడా ఉంది కదా ఎం అనేటటువంటి ఆల్ఫాబెట్ ఉండడం జరిగింది. అంటే బాయ్స్ అండ్ స్టూడెంట్స్ కాంబినేషన్లో ఉన్నటువంటిది మన ఆన్సర్. అవునా, దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ బోత్ బాయ్స్ అండ్ యూత్ అంటున్నారు, యూత్లో లేదు కదా, సో ఈ ఆప్షన్ ఏ ఎలిమినేట్. దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ బాయ్స్, దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ బాయ్స్ సరిపోయింది చూడు. దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ బాయ్స్ బట్ నాట్ యూత్, యూత్ మాత్రం కాదు అంటున్నారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి సిడి కూడా ఒకసారి చెక్ చేద్దాం. దోస్ స్టూడెంట్స్ హూ ఓన్లీ యూత్ అంటున్నారు, ఇక్కడ యూత్ లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఆప్షన్ సి ఎలిమినేట్. ఆప్షన్ డి దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ బాయ్స్ అంటున్నారు, వాళ్ళు బాయ్స్ లో ఉన్నారు కదా సర్కిల్లో, కానీ వాళ్ళు కాదంటున్నారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో జస్ట్ దాన్ని రిప్రజెంట్ చేసుకొని కంపేర్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ బెస్ట్ టెక్నిక్ అండి. ఓకే, స్టడీ ది గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, స్టూడెంట్స్ ఏమో ఈ కాంబినేషన్లో ఉన్నారు, ఆర్టిస్ట్ ఈ కాంబినేషన్, ఈ విధంగా డయాగ్రామ్ అనేది మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టూడెంట్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ బట్ నైదర్ ఆర్టిస్ట్ నార్ అథ్లెట్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఆర్టిస్ట్ ఒకసారి చూడండి. స్టూడెంట్స్ ఓకే, కానీ నైదర్ ఆర్టిస్ట్ నార్ అథ్లెట్స్ అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఆర్టిస్ట్ అవ్వకూడదు, ఆర్టిస్ట్కి పాసిబిలిటీ ఉండకూడదు, అథ్లెట్స్కి పాసిబుల్ ఉండకూడదు అంటున్నారు. అంటే ఓన్లీ స్టూడెంట్సే ఎండాలి అంటున్నారు. సో క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్నటువంటి పర్సన్స్ ఈ 14, 8, 15 అనేటటువంటిది ఓకేనా అథ్లెట్స్లోను ఆర్టిస్ట్లోను కాంబినేషన్లో ఉంది. అవునా, స్టూడెంట్స్లో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ 60, 14, 8, 15. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 14, 8, 15 ఓకేనా అథ్లెట్స్లోను ఆర్టిస్ట్లోను కాంబినేషన్లో ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే అయి ఉండాలి, కానీ వాళ్ళు ఆర్టిస్ట్లో అయ్యకూడదు, అథ్లెట్స్ అయ్యకూడదు అన్నారు. సో కాబట్టి ఇదేమో ఆర్టిస్ట్లో ప్రొవైడ్ చేశారు, ఈ 14, 8, ఈ 15 ఏమో అథ్లెట్స్లో ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తున్నాము. సో ఈ 60 అనేటటువంటి స్టూడెంట్స్ మాత్రము ఓన్లీ ఓకేనా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పర్సన్స్. అవునా, ఈ 60 పర్సన్స్ మాత్రం ఓన్లీ స్టూడెంట్స్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వాళ్ళు ఆర్టిస్టులు అవ్వకూడదు, అథ్లెట్స్ అవ్వకూడదు. కాబట్టి ఆ స్టూడెంట్స్లో మిగిలినటువంటి ఆ 14, 8, 15 ఎలిమినేట్ చేయడం జరిగింది. సో 60 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్.